1 Samuel chapter 9 and let us read verses 3 and 4. సౌలు తండ్రి అయిన కీసు యొక్క గార్ధబములు తప్పిపోగా, సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా, కీసు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబములను వెదుకుమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యములో తిరిగి షాలిషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము అనే దేశాన్ని దాటి సంచారం చేసిరి గాని, మొత్తం తిరిగారు గాని అవి కనబడకయుండెను. అక్కడ కూడా గార్ధబములు కనబడలేదు. బెన్యామీనుల దేశము సంచరించి చూడగా, మూడవ ప్రయత్నం బెన్యామీనుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. చాలండి, ఈ మాటలు నాతో చదివారు మీరందరూ కూడా. 20వ వచనం కూడా చదవండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుదాం. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గురించి నువ్వు విచారపడద్దు, అవి దొరికేశాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒకటి షాలీషా అనగా అర్థం ఏంటి? వేరు ప్రభువులు అని అర్థం. 3 lords. షైలీం అనే మాటకు అర్థం ఏంటి? నక్కలుండే స్థలం. అక్కడ కూడా ఆశీర్వాదాలు లేవు. మూడవది బెన్యామీన్ అనగా తోడేళ్లు సంచరించే స్థలం. బెనోని అనగా దుఃఖపుత్రుడు, దుఃఖము, వేదన, తోడేళ్ళు లాంటి చిల్చి అనుభవాలు అక్కడ దొరకలా. ఇప్పుడు ఈ 3 ప్రాంతాలు తిరిగిన తర్వాత ఇంక నేను ఎక్కువ వివరించాలని నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళు అనుకున్నారు, రే ఎక్కడ తిరిగినా మనం దొరకట్లేదు కాబట్టి ఇంకో ప్రాంతానికి వెళ్దాం, అక్కడ నుంచి ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇంకా దొరకట్లేదు, ఇంకా పోయినాయి అనుకుందాం అన్న సమయంలో వారు జూప్ అనే ప్రాంతానికి వచ్చారు. సూప్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వారికి దేవుని సేవకుని గురించిన వివరం తెలిసింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమూయేలు అనే ఒక దీర్ఘదర్శి, ప్రవక్తలను ఇదివరకు దీర్ఘదర్శులు అని పిలిచేవారు. ఫోర్సియర్ అంటారు ఇంగ్లీష్లో. ఫోర్సియర్ అంటే దూరంగా ఉన్న విషయాలను చూసేవాళ్ళని అర్థం. దీర్ఘదర్శి అంటే అర్థం అది. సమూయేలు అనబడే వ్యక్తి ఉన్నత బలి కోసం అక్కడికి వస్తున్నాడు. ఆయన ఇప్పుడే కలుసుకోండి. ఆలస్యం చేస్తే బహుశా మీకు దొరకకపోవచ్చు. ఆలస్యం చేస్తే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గో అండ్ మీట్ హిమ్ రైట్ అవే. ఇప్పుడే వెళ్ళి ఆయన కలుసుకోండి అనగానే సౌలు మరియు ఆ పనివాడు దైవజనుడు కలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వెళ్ళేటప్పుడు అదే నా దగ్గర ఏమీ లేదు అని సౌలు అనగానే పనివాడు అన్నాడు, ఏం పనులు, పావుతంలో వెండి ఉందండి, తీసుకెళ్ళి. దట్స్ అ రెస్పెక్ట్. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక గౌరవప్రదంగా వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా రాగానే సమూయేలు సౌలును చూడగానే అన్నాడు, సౌలా, 3 రోజుల నుండి మీరు ఎదుగుతున్న గార్ధబములు మీ ఇంటికి వెళ్ళిపోయి అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేశాలు తిరిగారు, అలసిపోయారు, ఆహారం అయిపోయిందట. ఈ వెతుకులాటలో వారు ఏం కోల్పోయారు చెప్పండి? ఈ షాలీషా దేశములోనో, షైలీము దేశములోనో, ఆ తర్వాత బెన్యామీన్ దేశంలోనో గార్ధబములు వెతకడం కోసం ఏమేం పోగొట్టుకున్నారంటే, మొట్టమొదటిగా సమయం కోల్పోయారు లేదా? టైం ఇన్వెస్ట్ చేశారు లేదా? రెండోది వారి దగ్గర ఉన్న ఆహారం అయిపోయిందని బైబిల్లో ఉంది. వారు తెచ్చుకున్న ఆహార సామాగ్రి అయిపోయిందని సౌలు అన్నాడు. మన దగ్గర తినడానికి ఏమీ లేదు, ఇప్పుడు దేవుని సేవనికి ఏమి ఇస్తామన్న ఆలోచన అక్కడ వచ్చిందంటే వారి దగ్గర ఉన్న వనరులు అయిపోయాయి, రిసోర్సెస్ అయిపోయాయి. టైమ్ ఈజ్ బీయింగ్ వేస్టెడ్ అండ్ రిసోర్సెస్ వర్ వేస్టెడ్. అక్కడున్న వనరులు అయిపోయాయి, సమస్తం అయిపోయిన తర్వాత అలాంటి పరిస్థితుల్లో వారు సమూయేలును కలుసుకున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా ఇంతవరకు సఫలత కోసం, సాఫల్యం కోసం, ఆనందం కోసం, సమాధానం కోసం, ఆత్మరక్షణ కోసం, శాంతి కోసం లోకమంతా తిరిగి అలసిపోయావేమో. నీకు శుభవార్త చెప్పాలని ఆశిస్తున్నా. దర్ ఈజ్ ఎ హోప్ ఫర్ యూ. నీకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి నీ అవసరాలు తీర్చాలని, పోగొట్టుకున్న సమస్తాన్ని నీకు తిరిగి ఇవ్వాలని యేసయ్య ఆశిస్తున్నాడు. సమూయేలు దగ్గరికి వీళ్ళు రాగానే, చెప్పండి, సమూయేలు దగ్గరికి వీళ్ళు రాగానే వారి యొక్క అవసరత ఏమైంది? తీర్చబడింది. ఆ గార్ధబములు సరైన దారిలో ఇంటికి వెళ్ళిపోయి అన్నాడు. శామ్యూయల్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. హిబ్రూ వర్డ్ శామ్యూయల్కి 2 ప్రాముఖ్యమైన అర్థాలు ఉంటాయి. ఒకటి ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామము. రెండవది గాడ్ హ్యాస్ హర్డ్. ఒకటి దేవుని నామం అనే అర్థం, రెండవది దేవుడు నా ప్రార్థన విన్నాడు అని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారన్నమాట? ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతం తిరిగి 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 అలసిపోయి అన్నీ పోగొట్టేసుకుని నిశ్చేష్టులుగా మారిపోయి బికారోళ్ళగా మారిపోయి దరిద్రత అంతా జీవితంలో పెట్టుకుని ఆఖరికి సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు వారి సమస్య పరిష్కారం దొరికింది. ఈనాడైనా ఏనాడైనా నీ సమస్య పరిష్కారం దొరికే చోటు కేవలం యేసు ప్రభువు మాత్రమే అని చెప్పడానికి నేను ఒక దైవజనునిగా చాలా చాలా అతిశయపడుతున్నాను. ఇట్స్ మై ప్లెజర్ అండ్ ఆనర్ టు అనౌన్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య అదేదైనా కావచ్చు. ఒకవేళ ఈ ఉదయకాల్సిన ఒక మానసిక సంఘర్షణలోనే ఉన్నావా, నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, ఎప్పుడు చూసినా ఒత్తిడి, ఆందోళన, ఏమైపోద్దో అన్న కలవరం, రేపేం జరుగుద్దో, వచ్చే నెల ఏం జరుగుద్దో, వచ్చే సంవత్సరం ఏం జరుగుద్దో అన్న కలవరంతో నీవు ఉంటే రా ప్రభు పాదాల దగ్గర. ఆయన దగ్గర మాత్రమే పుష్కలమైన సమాధానం నీకు లభిస్తుంది. ఎందుకంటే నా దేవుడు సమాధానకర్త కాబట్టి. హల్లెలూయా. నా ఆరోగ్యం ఏమైపోతుందండి, ఏం అర్థం కావట్లా, విపత్కరణ పరిస్థితులు నా దేహంలో ఉన్నాయని నువ్వు బాధపడుతుంటే మే యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బికాజ్ ద బైబిల్ సేస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ హీలర్. నేను స్వస్థపరిచే దేవుని పాదాల దగ్గరికి రా, ఆయన నేను స్వస్థపరచగలడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో తెలియట్లేదండి, చాలా భయం వేస్తున్నాడు మరణం అంటే. దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ విచ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ that is only available at the feet of Jesus. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు ఏ జీవాన్ని పొందుకున్నాడో, నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఆయన దగ్గర నిత్య జీవం ఉంది. కమ్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్, కమ్ ఫర్ రెస్టోరేషన్, కమ్ ఫర్ రికన్సిలియేషన్, కమ్ టు జీసస్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ దట్ యు ఆర్ లుకింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎంతవరకు షాలీషా దేశంలో, షైలీం అనే ప్రాంతంలో, బెన్యామీన్ దేశంలో తిరిగి తిరిగి అలిసిపోయామేమో, ఈరోజు రా ప్రభు దగ్గరికి యేసయ్య ప్రేమతోనని పిలుస్తున్నాడు, జాలితోనని పిలుస్తున్నాడు. ఆ ప్రేమ గల హస్తాలను నువ్వు రాగలిగితే, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగితే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, మహిమాన్వితమైన కార్యాలు ప్రభు చేస్తాడు. మీ గార్ధబొమ్మలు మీ ఇంటికి వెళ్ళిపోయినాయి. దే ఆర్ ఇన్ రైట్ ట్రాక్. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి ఏది అవసరమో, ఏవి కావాలో దేవుడు అవి మన వెనకాల పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి అని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మాట్లాడిన మాటకు ఓ మంచి ఉదాహరణ పాత నిబంధనలో మనం చూస్తున్నాం. సౌలు అతని దాసుడు సమూయేలును వెతుక్కుంటూ వచ్చారు. తప్పిపోయిన గాడిదలు ఇల్లు వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయాయి. ఈరోజు వేటి కోసం నువ్వు కనిపెడుతున్నావో ప్రభు దగ్గరికి రా. సమూయేలు అనగా దేవుని నామము అని అర్థమైతే, ఈ భూమి మీద అత్యంత మధురమైన శక్తిగల నామం అంటూ ఉంది అంటే అది యేసయ్య నామం. మనల్ని రక్షించే నామం. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య నామములో రక్షణ ఉంది, యేసయ్య నామములో దురాత్మలు పరిగెడతాయి, యేసయ్య నామం పేరిట అద్భుతాలు జరుగుతాయి. కనుక ఆ నామమందు విశ్వాసం ఉంచిన వారు ఈరోజు అద్భుతాలు చూస్తారు. రాగలవు ప్రభు దగ్గరికి. వేటి కోసం ఎంతవరకు లోకంలో పడి చెడి తిరిగావు, ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చేసాయి. సమూయేలు నీ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు దాటిపోతే సమూయేలు దొరకకపోవచ్చు. మీరు ఎంత త్వరగా వెళితే అంత త్వరగా వెళ్ళి సమూయేలుని కలుసుకోండి. ఒకవేళ ఈరోజు దాటిపోతే మరలా దొరకకపోవచ్చేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్, దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ టైం. ప్రభువు మీకు దొరికినప్పుడే, ఆయన అవకాశం ఇచ్చినప్పుడే, ఊపిరి తీసుకునే అవకాశం ఉన్నంత వరకే నువ్వు ప్రభు కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ప్రభు కోసం తీసుకుందామా? ఇంకా షాలీషాలో వెతుకుతావా, శైలీంలో తిరుగుతావా, బెన్యామీను మన్యంలో తిరుగుతావా, లేదా ప్రభు దగ్గరికి వస్తావా? నిర్ణయం తీసుకో. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.